కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ బాకీ తెచ్చి పెట్టాలో మీకు పనిచేశాను మేము అడుగుతా ఉన్నాం. అవార్డులు మీకు వస్తూ ఉన్నాయి, వాళ్ళ జీతాలు పెంచుట్లో లోపం ఎందుకు జరుగుతూ ఉంది? వాళ్ళు ఆగిపోయినటువంటి బిల్లులు ప్రతి నెల ఇచ్చడానికి లోపం ఏం జరిగిందని ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఆగిపోయినటువంటి 9 నెలల వేతనం బిల్లులు చెల్లించాలి, కోడిగుడ్లై మిస్ బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా కోడిగుడ్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలి, నిత్యావసర పప్పు ఉప్పు నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇవాళ కట్టెలు కూడా 1000 రూపాయల క్వింటల్ కట్టెలు కొనుక్కొచ్చి వాళ్ళకి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు 3000 జీతంలోకి వెళ్ళి కట్టెలు కొనుక్కొస్తుంది. ఏమి ఇస్తున్నారండి ఈ ప్రభుత్వాలు వాళ్ళకి జీతాలు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ ఫెస్టివల్లో పెట్టినటువంటి 10,000 వేతనం చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళ గ్యాస్ సిలిండర్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ హెల్త్ కార్డులు వాళ్ళు పొగకు ఇవాళ కళ్ళు ఖరాబ్ అయ్యి ఇవాళ వాళ్ళ ఒక ఆరోగ్యాలు పాడైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళకు ఆ పొగకు మీరే అంటారు పొగ వాడద్దు, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని. కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ సిలిండర్లు పెట్టిర్రు దీపం పథకం మీద, కానీ ఈ బల్లలకు ఇచ్చడానికి ఏం లోపం జరిగిందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఇచ్చడానికి ఏం లోపం జరిగిందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. వెంటనే వాళ్ళకి సిలిండర్లు కూడా ప్రభుత్వం ఇచ్చి ఇలా వంటగదులు ఎర్రటెండల వంటలు చేస్తూ ఉన్నారు. వంటగదులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వంటగదులు కూడా నిర్మించాలి. ఇలా ప్రభుత్వ ఐడి కార్డుల ఎంఆర్ఓ గారు వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులు కూడా ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. పస్తాపాలు వీళ్ళు ఆగిపోయినటువంటి 9 నెలల వేతనం వెంటనే చెల్లించిన వేళలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా వీళ్ళకు 55 ఏళ్ల కార్మికులకు కూడా ఇవాళ 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందియాలి. ఇవాళ ఎక్కడెక్కనో బల్లే 1,00,000 రూపాయల జీతం ఉంటుంది, ఒకసారి ఒక బల్బం కొనుక్కరాడు, ఒక పెన్ను కొనుక్కరాడు, ప్రభుత్వం ఇస్తుంది. కానీ వీళ్ళు పిల్లలకు నాణ్యతమైన ఫుడ్లు పెడితే ఇలా 5 రూపాయలు ఇస్తే కోడిగుడ్డుకు 7 రూపాయలైనా వీళ్ళు కొనుక్కొచ్చి పెడితే వాళ్ళకు అవార్డులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇవాళ వీళ్ళకేమో ఇంట్లో తిట్లు వస్తూ ఉన్నాయి. దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. లేని వేళలో ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను.